వెరీ గుడ్ మార్నింగ్. ఒక విషయం చెప్తా. సో స్టేట్లో ద బిగ్గెస్ట్ బ్యాటిల్ అంటే అసలు ఈ యుద్ధం ఇక ఎప్పటికీ ఒడవంది అని చెప్పేసి ఒక 3-4 ఏళ్ళ నుంచి ముచ్చట ఏదన్నా ఉందా అంటే అది గ్రూప్ 1. ఓకే, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టీచర్స్, టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్స్, ఐఐటిఎన్లు, ఎక్కడెక్కడి నుంచో అంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్ పిహెచ్డి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కడు రాసే ఎగ్జాము ఇంట్రెస్టింగ్గా గ్రూప్ 1. దానికి ఎంత దరిద్రంగా ఉందంటే మన స్టేట్లో అన్సర్టనిటీ. ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడేమో మనం ప్రతిపక్షంతో చేరి ఒక గవర్నమెంట్ మీద ఫైట్ చేసినాం, మళ్ళీ ఇప్పుడేమో ఇంకో ప్రతిపక్షంతో చేసి ఇంకో గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, పొలిటికల్గా ఏ పార్టీలు ఉన్నా కూడా నిరుద్యోగుల విషయంలో గ్రూప్ 1 అనే విషయం కరెక్ట్గా అంటే రూల్స్ ప్రకారం మాత్రం వెళ్లకుండా అడ్డగొలిగా ఒక స్టూడెంట్ జీవితాలు లిటరల్గా నమ్ముతారో నమ్మరో ప్రైమ్ ఏజ్, దిస్ ఇస్ ద ప్రైమ్ ఏజ్ యాక్చువల్లీ చాలా మందికి. ఈ ప్రైమ్ ఏజ్ మొత్తం ఒక 5 ఏళ్ళు దెబ్బతినేలా చేసినాయి 2 ప్రభుత్వాలు, ఎవరి అయినా కావచ్చు. ఓకేనా? సో నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే ఈ గ్రూప్ 1 మీద ఎవరైతే ఫోకస్ ఉన్నారో మీరు దయచేసి షిఫ్ట్ టు ద యూపీఎస్సీ. ఓకే, యూపీఎస్సీకి మీరు దయచేసి యూపీఎస్సీ మీదనే ఉండండి. యూపీఎస్సీ ఆన్ టైం ఉంటుంది, ఎగ్జామ్ అప్పుడే అయిపోతుంది. మంచిగా మీరు దీని మీద టైం ఇన్వెస్ట్ చేయడం అంటే వరస్ట్ అంటే వరస్ట్, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఓకే, గ్రూప్ 1కు ఎందుకు పోయినాం రా అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి పోయినందుకు. ఓకేనా? అంత దరిద్రంగా ఉంది ఇది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి యూపీఎస్సీ మీదనే ఫోకస్ చేయండి. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది ఆల్రెడీ. మీరు యూపీఎస్సీ రాసి మీకు అప్పటి వరకు మళ్ళీ గ్రూప్ 1 లాంటి ఏమన్నా వస్తే అప్పుడు ఇటు షిఫ్ట్ కాండి. అంటిల్ అప్పటిదాకా మీరు అసలు స్టేట్ గవర్నమెంట్ గురించి ఆలోచించకండి. ఎస్పెషల్లీ గ్రూప్ 1 చెప్తున్నాను. మీరు ఇది టాప్ మోస్ట్ జాబ్ ఇందులో ట్రై చేయాలి, ఒక 1 ఇయర్ కోచింగ్ పోదాం, ఇవన్నీ ఇప్పుడు బంద్ చేసుకోండి. ఓకేనా? దీనికి టైం వచ్చినప్పుడు వస్తుంది, కానీ ఇప్పుడు కోర్టులో పడ్డ విషయాలు ఇప్పటింతా రావు. ఇది రియాలిటీ. ఓకేనా? దయచేసి చెప్తున్నా, గ్రూప్స్ నోటిఫికేషన్లు ఇప్పట్లో ఉండవు. ఓకే, యూపీఎస్సీ మీదనే ఉండండి, స్టెబుల్గా ఉండండి, మైండ్ ఫోకస్డ్గా యూపీఎస్సీ మీదనే ఉండండి. మార్క్స్ చేయండి, టెస్ట్ సిరీస్ చేయండి, ప్రిలిమ్స్ మంచిగా ఎట్లా గెట్ ఆన్ అవ్వాలని ఆలోచించుకోండి. డైలీ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఒక 2-3 ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ అంటే లాంగ్ టర్మ్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చాలా యూస్ఫుల్. ఈవెన్ దో గ్రూప్ 1 మధ్యలో వచ్చినా కూడా మీరు గెట్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అనమాట నేను చెప్పదలుచుకున్నది.